వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఇప్పుడు నా 30,000 పోయినట్టేనా అంటాను. సెలెక్ట్ చేసినవి నేను పని చేస్తున్నా. అది పని చేయవరా? I should thanks to God for gifting me youth in my life in this 2025. హే గాయ్స్, మే 5th అయితే వచ్చేస్తుంది. ఇట్స్ రీతు బర్త్డే. సో తనకి బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకోవాలని ఒక కన్ఫ్యూజన్. గోల్డ్ తీసుకోవాలా, సిల్వర్ తీసుకోవాలా? నో, తను అడిగాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నీకేం కావాలి, ఐ వాంట్ టు గిఫ్ట్ యూ సంథింగ్ అని. బట్ తన నో నాకేం వద్దు అని చెప్పింది. బట్ ఒక విషయం అయితే చెప్పింది, నాకు ఊప్ కావాలి, నేను ఊప్ తీసుకుందాం అనుకుంటున్నాను అంది. ఊప్ ఏంటి అని అడిగా. సో కట్ చేస్తే ఊప్ అనేది చాలామంది క్రికెటర్స్ అండ్ సెలబ్రిటీస్ యూస్ చేస్తారన్నమాట. సో అది మన హెల్త్ గురించి డీటెయిల్గా మనకి గైడెన్స్ అండ్ ఇస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనం హెల్తీగా స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ కానీ, అసలు మనం ఆ డైలీ ఎంత స్ట్రెస్ అయ్యాం, మనకి ఎంత రికవరీ కావాలి అన్నీ కూడా చెప్పొద్ది. సో ఇంకెందుకు లేటు, ఊపే ఆర్డర్ చేసి గిఫ్ట్ ఇద్దాం. సో ఊప్ సైట్ అయితే ఓపెన్ చేశాను. వావ్. సో ఊప్లో 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఊప్ 1 ఉంది అండ్ పీక్ ఊప్ ఉంది. ఇది 5.0 అన్నమాట, న్యూ మోడల్. సో బేసిక్ వెర్షన్ వచ్చేసి 22K ఉంది అండ్ పీక్ వెర్షన్ వచ్చేసి 29,000 ఉంది. సో అఫ్ కోర్స్ మనం ఇచ్చేదో బెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఊప్ పీక్ తీసుకుందాం. డన్. సో ఊప్ పీక్ అయితే ఆర్డర్ పెట్టేసా. అది ఫ్యూ డేస్లో అయితే మనకి డెలివరీ అయిపోతుంది. ఇది మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. హే గాయ్స్, ఫైనలీ ఆర్డర్ పెట్టిన ఊప్ అయితే వచ్చేసింది. అయితే చాలామంది రీతుని ప్రాంక్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఇలా ఊప్ ప్రోడక్ట్ డైరెక్ట్ ఇచ్చేస్తే మజా ఏముంది? సో మనం ఇప్పుడు చేయబోయే ప్రాంక్ ఏంటంటే, ఇందులో ఉన్న ఊప్ ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ చేస్తాను అనమాట. నా దగ్గర పారు స్మార్ట్ వాచ్ ఉంది, అది ఇందులో పెట్టి దీన్ని ప్యాక్ చేంజ్ చేసి బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే రీతు అని ఇది ఇస్తా. కట్ చేస్తే ఓపెన్ చేసి చూడగానే అందులో ఊప్ ప్రోడక్ట్ ఉండదు. రీతు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ నన్ను అడిగితే ఏంటిది అంటే, అయ్యో మోసపోయానే. యాక్చువల్లీ నేను అలా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఆర్డర్ చేసినప్పుడు నేను ఫాజిల్ వాచ్ ఆర్డర్ చేశాను, లైక్ సమ్ ఎక్స్ అమౌంట్ వస్తుంటే. కట్ చేస్తే ఆడు డమ్మా బుస్ వాచ్ ఇచ్చాడు. నేను మోసపోయా, కంప్లైంట్ రైజ్ చేస్తా, నో యూస్. పైగా మనకు సర్వీస్ చేసింది డెలివరీ పార్ట్నర్ వచ్చి అమెజాన్, బట్ నో రెస్పాన్స్. సో ఇప్పుడు ఇది కూడా అలాగే ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టానని చెప్తాను, తన రియాక్షన్ చూద్దాం. అయితే ఇప్పుడు నా 30,000 పోయినట్టేనా అంటాను. ఇది ఊప్ ప్రోడక్ట్ మాట, మనం బాక్స్లోంచి తీసేసాం. సో దీని ప్లేస్లో మనం వేరేది పెడుతున్నాం. సో ఇది నా వరల్డ్ స్మార్ట్ వాచ్. సో ఇది బాక్స్లో పెట్టేసి, సో దీన్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేసి ప్యాక్ చేయించేస్తాం. తను అడిగితే ఆర్డర్ వచ్చింది కానీ నేను ఓపెన్ చేసే చూడలేదు, ఎందుకంటే డైరెక్ట్ నువ్వే ఓపెన్ చేయాలి అని చెప్పేసి చెప్తా కదా. వీడియో కాల్ కదా? అవును, వీడియో కాల్ ఎవరితో మాట్లాడుతున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రీతూస్ బర్త్డే షాపింగ్. అంత నార్మల్గానే ఉన్నాయి, అసలు స్టాక్ లేనట్టుంది. అందుకే వేరే షాపింగ్ లేడీస్ వస్తేనే బాగుంటుంది. ఏం చూసినా సరిగ్గా తెలియట్లా అండ్ సైజు ఫిట్టింగ్ అది డిఫరెన్స్ వస్తుంది ఏమనిపిస్తుంది. బెటర్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నార్మల్లీ వద్దు, ఐ వాంట్ టు గివ్ కొంచెం మంచిది. మంచి అంత కనిపించట్లేదే. సో నా కండిషన్ ఏంటంటే, నేను సెలెక్ట్ చేసి నువ్వు వేసుకొని చూడాలి, అవి బాగుంటేనే తీసుకుందాం. ఓకే, నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? వీటికి ఇష్టమైన బ్రాండ్
సో మీతో అయితే ట్రయల్స్ చేయడానికి వెళ్ళేది చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ తను కాలేజ్ స్టూడెంట్. సో రేపటికి రీతు చేసింది దానికి కూడా. సో ఇవి నేను రీతుకి సెలెక్ట్ చేసినవి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? సిరి హెల్ప్ చేసింది. సిరియే చేసింది అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మొత్తం నేను చేస్తే నేను వచ్చి హెల్ప్ చేశారంట. రీతు నా ఫ్రీ బర్త్డే సో రీతు షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు నా షాపింగ్ చేస్తున్నాను. నాకు అదే నచ్చింది బ్యాడ్, వెరీ బ్యాడ్. వావ్ వావ్ ఇంకా వేరే బ్రాండ్లో చూడలేదు. ఈ డార్క్ కలర్ లో వేరే బ్రాండ్ లో ఏమైనా ఉందా? ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఇది కూడా బాగుందిరా. ఈ కలర్ నీకు బాగుంటుంది. ఈ కలర్ గ్రేట్ సామి. నాకు ఇది నచ్చింది. తీసుకో మరి. సరే ట్రై చేద్దాం. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు పరివార్ షూట్కి వెళ్ళాం. షూట్ చాలా బాగా జరిగింది. అట్ ది సేమ్ టైం ఇద్దరం కలిసి షాపింగ్ వెళ్ళాం. నీ బర్త్డేకి నేను కాస్ట్యూమ్స్ నువ్వు వేసుకొని నీకు సెట్ అయినా లేదా చూసి నేను సెలెక్ట్ చేసి తీసుకుంటా అని చెప్పాను. మంచిగా జరిగింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డ్రెస్ కూడా అదిరిపోయింది. తనకి ఇష్టమైన బ్రాండ్లో తీసుకున్నా. కట్ చేస్తే తర్వాత తినడానికి వెళ్దాం అనుకున్నాను. బట్ నేను ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పా. నేను ఇంటికి వెళ్ళి తినడానికి కాల్ చేసి యాక్చువల్లీ మూవీకి అడుగుతున్నారు ఫ్రెండ్స్. టికెట్లు కూడా తీసేసారు మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ మూవీకి రమ్మని. అది తనకి పెట్టి నేను డైరెక్ట్ 12 or 1 లోపు మీ ఇంటికి వస్తా అని చెప్పా. టోటలీ అప్సెట్ అయిపోయింది తను. సో నేనేం చేశాను, నేను ఇక్కడ బంజారాహిల్స్లో ప్లాన్ చేశాను తన బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కూడా మాట్లాడాను. అండ్ నేను తనకి మెసేజ్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు. కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ చేస్తుంటే నువ్వు రేపే కలుద్దాం, రేపే విష్ చేద్దిగాని అంటుంది. సో అసలు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే షీస్ టోటలీ అప్సెట్. రీతు రావడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది. సో ఈ లోపు మనం టైం పాస్ చేయాలి కాబట్టి ఊల్ గేమ్ ఆడదాం. వావ్ మైనస్ పాయింట్స్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? థ్యాంక్ యూ. సో మన ప్లేయర్ ఫౌల్ కొట్టాడు. సో ఇది నేను ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంట. ఇది ఈజీగా ఉంది. సో ఇక్కడ పెడదాం. పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నీదా? ఇప్పుడు నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చా? సో ఓకే, అట్లీస్ట్ 1 బాల్ వేసాను. అమ్మ నీకే ఇవ్వాలి ఒక్కొక్క. ధూమ్ 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 ధూమ్. ప్లేయర్స్కి ఎంత మంత్రాలు వేసిన అవ్వదు. జల్దీ జల్దీ. ఇక షీస్ ఆన్ ది వే. ఇది ఎలా కొడాలి? ఓ మై గాడ్.
1 ball 2 goals. ఓన్లీ 1 లెఫ్ట్. మళ్ళీ మనోడికి ఇచ్చాను. ఇది విన్ అయితే మామూలుగా ఉండదు. My time. ఇప్పుడు పడలేదనుకో. నో 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 నో, ఐ డోంట్ రిస్క్. ఇది ముందు చెప్పాలి కదా. దిస్ ఇస్ క్రేజీ బ్రో. ఎలా ఇచ్చాను? ట్రీట్ అవ్వాలి. See? No, don't come light, don't come Pawan, leave it. నేను వస్తాను అన్లోపు అంటే వద్దంటుంది. మళ్ళీ కాల్ చేస్తాను, లిఫ్ట్ చేస్తుందో చూద్దాం. టోటలీ అప్సెట్. ప్రీతికి బటర్ఫ్లై అంటే ఇష్టం అని చెప్పి బటర్ఫ్లైతో కలిపి డెకరేషన్ చేయించాను. ఎ రోజ్, బటర్ఫ్లై అండ్ దిస్ నాకు బాగా నచ్చింది. ఇది ఓపెన్ చేయగానే ఉప్పు ఉంటుందేమో అని ఎక్సైటింగ్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చేస్తే ఓకే, లేదంటే ఇంటికి చేసింది అనుకో షాక్ అవుతుంది. కాల్ చేసి అరే ఏంటి ఇలా ఉందంటే, అవునా అయ్యే నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశానే, ముందు కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేస్తా అని చెప్తా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. తనకేమీ తెలీదు. చూడ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బటర్ఫ్లై. యా బటర్ఫ్లై. 2 బటర్ఫ్లైలు ఉన్నాయి ఇక్కడ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మరి మైకల్ అన్నావు. సినిమాకి వెళ్తున్నా అని చెప్పాడు మమ్మీ. మరి సర్ప్రైజ్ అన్నప్పుడు ఆ మాత్రం కిక్ ఉండాలి కదా. థ్యాంక్ యూ. నానిదా. Ready? Yeah. 3, 2, 1. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Asi. Asi. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. Happy birthday Amadu. Yeah. Thank you so much. Wishing you happiness, health, wealth,
and success. God bless you. థ్యాంక్ యూ సో మచ్. ఏదో జోక్లు వేస్తున్నాను. నువ్వు డ్రైవింగ్ చేసి వచ్చావని కేసల్ నుంచి ఆర్డర్ చేసి చూడు స్విస్ క్యాజిల్ నుంచి ఆర్డర్ చేశారట. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. కోసం దిగొచ్చిన దేవత నీ కోసం నేనెంత వేచా. నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? తెలీదు. నా బర్త్డేలో యు ఆర్ వేరింగ్ దిస్ షర్ట్. థ్యాంక్ యూ. నిన్నే ఆర్డర్ పెట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. And a small gift for you. నాకు వర్కౌట్కి వెళ్ళాలి, జిమ్ చేయాలని. ప్రోటీన్ బార్ చాక్లెట్స్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటిది? గెస్ చే. ఎనీ గెసెస్? దెన్ చేసుకుంటుంది. ఏంటి? డైమండ్ నెక్లెస్ నాగే ఉందిగో. గెస్ చే. నేనే డైమండ్ కా. గెస్ చే. ఎనీ గెసెస్? థర్మామీటర్. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? ఇలానే ఉంది. థర్మామీటర్ నీకెందుకు ఇస్తాను నేను? చీ ఎబ్బే. నేను అసలు ఎప్పుడన్నారా గెస్ చే బిఫోర్. వాచా? వాచ్ ఇంత ప్యాక్ చేస్తారా వాచ్? బిఫోర్ గెస్ చే. ఏమి ఇచ్చి ఉంటాను? అసలు నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అసలు గెస్ చేయగలవా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వాడి కార్ తీసుకుంటుంటే వాడి కార్ కీస్ నా దగ్గర ఎందుకు ఉంటాయి? కీ చైన్ అన్నాడు. కీ చైనా? అంటే నీకు అదే ఎక్కువనే మీ అన్నయ్య. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అది స్టిక్కరే కాల్సింది. బ్లూ రావట్లేదా? నువ్వేం గిఫ్ట్ ఇవ్వలేదా? హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. వాట్ ఇస్ దట్? ఎస్. ఓ నీకు గుర్తుందా? మర్చిపోతా అనుకున్నా. ఊప్ 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 ఊప్. సార్ ఏంటి సార్ అది? నేను ఇది కొందామని అనుకొని కొనలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్ హిమ్, ఇది నేను కొందాం అనుకుంటున్నాను అని చెప్పి, కానీ కొనలేదు ఇప్పటి వరకు. బ్లాక్ వైట్ అందుకే అలాంటి పెట్టకూడదు. ఫ్లాప్ అయింది గైస్. డబ్బులు ఇచ్చేసావా? ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ పెట్టాను. ఫోన్ చేస్తాను. ఎవరైనా ఇన్స్టాలో పెడతారా? ఏ నువ్వు ఇన్స్టాలో చాలా సార్లు ఆర్డర్ పెట్టినాను కదా. రాదు అసలు నీకు బెల్ట్ రాదు, ఇలానో రాదు. ఫ్లాప్. ఎట్లుంటది అంటే బ్లాక్ కలర్ ఇట్లా ఉంటది బెల్ట్. చూసుకోవాలి దాన్ని వచ్చింది. హ్యాపీయా? బాబు అయ్యో పాపం. అరే నేను అప్పటికీ చెప్తాను రా నీకు ఇలాంటి ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ పెట్టకరా అని. మా అన్నయ్య ఆల్రెడీ నా బర్త్డే కూడా ఫ్లాప్ చేశాడు గైస్ ఆన్ ది వేలో. పోయి
రావాల్సి వచ్చింది. ఇప్పుడు పోవు అయినా డెలివరీ అయిపోయింది. ఎన్ని డేస్ అయింది? అది నాకు కవర్తో వచ్చింది, వేరే కవర్తో డైరెక్ట్ అడిగి ఇచ్చాను. మరి నువ్వు ఆర్డర్ చేస్తావు? నేను ఆర్డర్ చేసి ఇలాంటి టీ షర్ట్లు రా, ఇలా ఊపులు కాదురా. కొన్ని ఇదైనా పని చేస్తున్నా. అవి పని చేయవరా, అది అసలు ఓపెన్ కూడా అప్పు. అబిట్స్ లో రోడ్ల మీద పడేసి ఉన్నవి, వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు అలా ఫేక్. చేయమ్మా, లైఫ్లో సెకండ్ టైం. ఆల్రెడీ ఒకసారి బొంబాయి అయ్యాను. అయినా నేను నీకు అమెజాన్ అని చెప్తా, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ లో ఎవరు పెట్టరు సెన్స్ లేకుండా. నీకు ఎన్నిసార్లు చెప్తున్నా, వీడు ఎప్పుడు ఇలానే చేస్తాడు. ఓన్లీ ఇంకోటి ఆర్డర్ పెడదాం, అందులో ఉంది. డబ్బులు బొక్క పోయాయిగా డబ్బులు. నా లైఫ్ లో ది మోస్ట్ మేజర్ వీళ్ళిద్దరు ఎంత ఫ్లాప్ గైస్. వాడేమో ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ పెట్టి గిఫ్ట్ ఫ్లాప్ అని ఇచ్చాడు, మా అన్నేమో వచ్చేటప్పుడు తీసుకురావడమే ఫ్లాప్ గా తీసుకొచ్చాడు. దానికంటే ముందు ఇంట్లో ఎంత ఫ్లాప్ అంటే మా కేక్ ఆర్డర్ పెట్టాడంట. కేక్ ఆర్డర్ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసి అంటే ఎలా తీసుకోండి గైస్. కార్లో మా అన్న చూపించింది, ఇక్కడికి రాని ఎన్నో నేను కూడా టపా టపా అని ఎమోషన్స్ మార్చగలను. A few moments later. ఆడదామా? ఏ గేమ్, సింపుల్ గేమ్ ఆడదాం, ఓకేనా? సారీ, ఇట్స్ ఓకే, సరే ఇట్స్ ఓకే, యు రిమెంబర్డ్ కదా. రేపు పొద్దున్న షోరూమ్కి వెళ్దాం. ఏ వద్దు పర్లేదు, ఏ వద్దు, ఇట్స్ ఓకే, చిల్. అరే ఆల్రెడీ చిల్లు పడింది, మళ్ళీ ఎందుకు చిల్లు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, యు రిమెంబర్డ్ నౌ, దట్స్ ఫైన్. ఇట్స్ మోర్ దెన్ మోసపోలేగా నువ్వు? మోసపోలా, నేను ఒరిజినల్ సైట్ లోంచి పెట్టా, అది ప్రాంక్. ఎలా ఉంది మన ప్రాంక్ అండి? ఇదిగోండి ఒరిజినల్ ఊప్, అది జస్ట్ ప్రాంక్ కోసం చెప్పా. అవునా? సో 12 month సబ్స్క్రిప్షన్. అసలు అలా ఎలా ప్యాక్ చేసావు ఫ్లాప్ ని? ఎక్కడ దొరికింది నీకు హ్యాబిట్స్ ది? నో, అది నా ప్రీవియస్ వాచ్. ఓపెన్ చేసినప్పుడే నాకు ఇది నిజంగానే ఇన్స్టాగ్రామ్ లో ఫ్లాప్ అయ్యి వస్తున్నాయి కదా, అదే అనుకున్నా. ఆయన కూడా అదే అనుకున్నాడు. అందరికీ తెలుసు, నీకు తప్ప. ఓ రేపు ఇచ్చే, రేపు ఉన్నాయి కాబట్టి అదే ఆ కవర్, అందుకే ఇది ఈరోజు ఇస్తున్నా. థ్యాంక్ యూ. సో నువ్వు అడిగిన, నాకు తెలీదు, నేను పెట్టుకోలేదు. మా మమ్మీ చూడొస్తుంది. ఓకే, ఊప్ ఊప్. హ్యాపీ బర్త్డే టు యూ. నీ బర్త్డే పొంగిచ్చాం. I can understand your conditions, but as an artist, నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కింద పడి కాదు, ఏం కాదు. బర్త్డే గర్ల్, ఇది హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ వాసి. The next morning. రాత్రి వంట చేయాలా? అక్కడ రీతు బర్త్డే కదా, పార్టీకి వెళ్తాం.
లొకేషన్ ఇంకేం చెప్పలేదు, మంచిదానికి తీసుకెళ్తుంది. ఇంటికి ఫోన్ చేయి ఇష్యూస్ చెప్తాను. హలో హలో, ఇష్యూ హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇంకేటమ్మా భోజనం అయిపోయిందా? లేదంటే తింటున్నా, ఇప్పుడే బయట వచ్చి తింటున్నా. 3:30 అయిపోయింది. అదే లేట్ అయింది, పొద్దున గుడికి వెళ్ళి అదంతా అయిపోయే వరకు లేట్ అయింది వచ్చే వరకు. సో ఇప్పుడే తినడానికి వచ్చా. మీరు తిన్నారా ఆంటీ? తిన్నానమ్మా. హ్యాపీ ఏదమ్మా? మీరు ఇప్పుడు అంటే నైట్ రాదు కదా ఆంటీ, అందుకే నేను మీకు లంచ్ తీసుకెళ్తాను నేను మిమ్మల్ని. నేను చేసి పెడతాను. మీరు చూడు కావాలని ఇప్పుడు మీకు పాప మాట ఏదైనా అడిగిస్తారు కదా. సరే లొకేషన్ అందరు అయితే ఒకటి ఇద్దాం. మమ్మీ తమిళ యాక్టర్ చూడు, సెకండ్ ఓకే తీస్తున్నా. కష్టపడి రక్తం చిందించి రక్తం అయితే ఉందిగా, ఏదైతే ఏంటి ఎపిసైడ్ చినిగిద్దిరా నువ్వు ఇంత చేసే. వెయిట్ నో చదువుతాను విన్ను. Accessing your magic, okay? As you share this special moment, may the love, friendship and family bond celebrate. Sarle, ఇది అంతా నేను రాయలేదు. So this is the gift. And wait for the magic. Okay, now the magic, thanks for being part of, okay? Ready? See. Magic చెప్తారా? సో ఇలా ఉంది. సో ఇందులో ఇంకా చాలా ఉంది, నువ్వు తర్వాత చూసుకోవచ్చు. సో ఒకటి నార్మల్గా నువ్వు ఎక్కడున్నా నీ ఫోటోని క్యారీ చేయొచ్చు, ఎవరికి తెలియదు ఇందులో ఎంత మ్యాటర్ ఉందని, ఓకేనా? అండ్ ఎప్పుడు కూడా నువ్వు నీ వాలెట్లో పెట్టుకోవచ్చు, జస్ట్ నార్మల్ కెమెరా ఉంటే చాలు. ఓకే, ఎవ్రీ టైం అదే ప్లే అవుతుందా? ఇందులో ఏం స్టోర్ చేస్తాం అది ప్లే అవుతుంది. ఎంతైనా స్టోర్ చేయొచ్చు, ఏదైనా స్టోర్ చేయొచ్చు. సో కావాలనుకుంటే వేరేది కూడా స్టోర్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్. అంటే ఇంకా మెమరీస్ అన్ని స్టోర్ సో యాక్చువల్లీ ఐ లవ్ దిస్ పిక్చర్ యాక్చువల్లీ. ఇది న్యూలీ లాంచ్ అన్నమాట, ఎస్పెషల్లీ స్కాన్ చేస్తే ఏమీ ప్లే అవ్వదు, ప్లే అంతా నార్మల్ దాంట్లోనే ప్లే అవుతుంది. బట్ ఇది ఓపెన్ చేస్తే ప్లే అయ్యే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకా అఫీషియల్ గ్రాండ్గా ఇంకా లాంచ్ అవ్వలేదు. అలా చెప్పించావు కదా, ఎవరితోనో కోఆర్డినేట్ చేసి నేను వేరే వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేపిస్తాను. ముందు ఫోటోకి వీడియో ప్లే అయ్యింది, వెనక దానికేమో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. బాగుంది అది. అండ్ ముఖ్యంగా
అంటే చాలా మందికి తెలియదు కదా, ఇప్పుడు స్టోరేజ్ వెళ్ళి అంత చూసుకొని ఎక్కడో పాత వీడియో ఎక్కడ ఉంది, ఇది డైరెక్ట్ మనం వాళ్ళకి పెట్టుకుంటే ఆ వీడియో ఎప్పుడు చూడాలనుకుంటే లిమిట్ 256 GB. సో ఎలా ఉంది, ఎట్లా అనిపించింది? ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్, వెరీ నైస్. కొత్త ఐడియా, క్రియేటివ్. నేను ఇవ్వాలనుకున్నా యాక్చువల్లీ, నేను ఎడిట్ చేసా అన్నకి అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని. అండ్ ఇది ఇక్కడిది కాదు, అదే ఇండియాలోదే, బట్ ఇక్కడిది కాదు. ఇది నిజంగా నాకు కూడా చెప్పలేదు, నిజంగా నేను అడిగితే నేను ఒకటి ఇస్తాను, నువ్వు కూడా ఆ రోజు చూడండి. వెరీ నైస్, వెరీ క్యూట్. నేను ఎడిట్ అండ్ చేయించాను. ఇంకోటి ఉంది, అది ఇంట్లో నాకు తెలుసు. ఎలా, అది కూడా ఇచ్చేద్దామా? ఇచ్చేయండి, చూస్తాం. యా, ఇంతమంది వెల్ విషర్స్ అండ్ బ్లెస్సింగ్స్ తో పొలిటికల్ పార్టీ నా బ్యాగ్ ఇది. సో ఇది స్పెషల్ గిఫ్ట్. ఓకే, రీతు ఇది బాగా నమ్ముతుంది అనమాట. రీతుకి ఆస్ట్రాలజీ అన్న, న్యూమరాలజీ అన్న చాలా ఇష్టం. సో రీతుకి ఒక ప్రొటెక్షన్. సో ఏ పీస్ ఆఫ్ గోల్డ్ అండ్ ఎమతిస్తో చేసింది ఫ్రమ్ సింగపూర్. స్పిరిచువల్ ప్రొటెక్షన్ అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్, స్లీప్ అన్నిటికి కూడా చాలా అది గోల్డా. నైస్, ప్రౌడ్ ఆఫ్ యూ. Once again, happy birthday. థ్యాంక్ యూ. ఇది మాత్రం షాక్ అయ్యా, నువ్వు చూసావా? మ్యాజిక్ చేశాను. వాళ్ళు ఇందులో మీ మమ్మీని, మీ అన్నయ్యని, అందరినీ కూడా పెట్టేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో కండిషన్ ఏంటంటే ఈరోజు నువ్వు ఇదే వేసుకోవాలి. నాకు తెలిసి నీ దగ్గర చాలా బట్టలు ఉంటాయని, బట్ ఇది వేసుకొని ఈ యాక్సెసరీస్ అన్ని పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, డన్. అండ్ అది కండిషన్ కాదు. ఐ థాట్ ఆఫ్ వేరింగ్ ద సేమ్ డ్రెస్. నువ్వు ఇచ్చే డ్రెస్ నేను వేసుకుందాం అనుకున్నా, మళ్ళీ కండిషన్ అంట. ఇది వేసుకొని వస్తాను, నా బ్లాగ్ లో ఉంటుంది. అండ్ ఆగు, పట్టుకో. నువ్వు ఇది ఎప్పుడు వేసుకోవాలి? ఇప్పుడు నా బర్త్డే పార్టీకి వేసుకోవాలి కదా. నా బర్త్డే పార్టీకి నువ్వు కూడా ఒకటి వేసుకోవాలి. ఆగు. వచ్చిందండి వయ్యారి. ఇదిగో. Wear this shirt. Yeah. This white. Yeah. Okay. White and black pant బాగుంటుంది కాంబినేషన్. Yes. And నువ్వు లాస్ట్ టైం నీ బర్త్డేకి నేను తీసుకొచ్చింది, నాకు అంత నాలెడ్జ్ లేకుండా వీటి టేస్ట్. ఇప్పుడు కొంచెం అర్థమైంది వీటి టేస్ట్. వాడికి నచ్చినవి అన్ని దీంట్లో ఉన్నాయి. బట్ నీకు నచ్చినవి ఈ రెండు అయితే, నాకు నచ్చినవి మాత్రం ఈ రెండు. నీకు నచ్చినవి అది తీసుకుంది, సెలెక్ట్ చేసుకుంది నేను, నువ్వు సెలెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ షర్ట్ వేసుకుంటావా, ఆ షర్ట్ వేసుకుంటావా? వైట్ వేసుకుంటాను. సో ఫినిషింగ్ టచ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకేతో ఇస్తున్నా. రీతికి ఫ్లవర్స్ కూడా చాలా ఇష్టం. సో ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని ఉంటుంది, సో నేను వేసుకున్న వైట్ షర్ట్. సో ఇప్పుడు వెళ్ళి ఇచ్చేస్తా. లెట్స్ సీ హర్ రియాక్షన్.
sing this with this. Okay. హ్యాపీ బర్త్డే వన్స్ మోర్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, ఇంకా మంచి సక్సెస్ఫుల్ కెరీర్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ హ్యాపీ. బర్త్డే లాస్ట్ మూమెంట్లో ఉన్నాం, ఇప్పుడు నువ్వు పార్టీ చేస్తున్నావు, పార్టీకి వెళ్తున్నావు. సో బిఫోర్ గోయింగ్ టు పార్టీ, సో నీ డే ఎలా అనిపించింది? హౌస్ మై సర్ప్రైజెస్? It was really beautiful and thank you. నాకు నచ్చినవన్నీ ఆల్ టుగెదర్ యూ ప్లాన్డ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా ఇది ఐ లవ్ దిస్ ఫ్లవర్స్. నాకు పువ్వులు, ఫ్లవర్స్, ఓన్లీ రెడ్ రోజెస్ అండ్ ఇలా బొకేస్ అంటే నాకు చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ I feel so happy and this birthday is so memorable for me and I should thanks to God for gifting me you in my life in this 2025-6 like this. Thank you. So let's go for party. Yes. Let's go. With lots of love, success, positivity. No more దిష్టి మొహాలు. దిష్టి మొహాలు నన్ను చూస్తాను చూసా. ఆల్రెడీ క్రేజీ ఉంది. ఈ ఇయర్ అంతా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ బై ద వే థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ బర్త్డే టుడే. అండ్ Happy birthday to you. హ్యాపీ బర్త్డే. నాకు హౌస్లో ఓకే ఇంటికి వెళ్దామా? నాకు హౌస్లో బయట ఆల్మోస్ట్ మనం ఎంత 100 days అనుకుందాం. 100 daysలో ఈజ్ దేర్ ఫర్ మీ. నేను ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ మై వన్ అండ్ ఓన్లీ రీవాన్. బట్ ఎన్ని దరిద్రాలు జరిగిన లైఫ్లో ఒక లెసన్ ఉంటుంది చూడు, దాని లాస్ట్లో ఒక అదృష్టం తగ్గుతుందని. ఆ అదృష్టమే సో స్వీట్. బ్లషింగ్ మసాలేస్తాడే పడతా